సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు అత్యంత పురాతనమైన మంత్రాన్ని తెలియజేస్తున్నాను. శత్రువులు ఏ విధమైన ప్రయోగాలు చేసినా కూడా అవి మన శరీరాన్ని తాకకుండా ఉండడానికి అద్భుతమైన మంత్రాన్ని, అతి పురాతనమైనది తెలియజేస్తున్నాను. సాధక ప్రియులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ మంత్రం వచ్చేసి ఓం ఆదివేశ దూరుపాతాల నా ఊరు సాహుకోట రహుకోటి హనుమంత ఆవు ఆవు పాతు పాతు హుం ఫట్ స్వాహ. మంత్రం అనేది ఈ విధంగా ఉన్నది. గంగ సింధూరం 28 సార్లు మంత్రించి తిలకము పెట్టుకుంటే ఎదుటివారు చేసిన ప్రయోగము మన పైకి రాదు. వచ్చిన తిలకము నల్లబడిపోవును, శరీరం కష్టపెట్టదు. అమావాస్య నాడు, రేపు అమావాస్య ఉన్నది, అమావాస్య నాడు చేసుకుంటే 108 సార్లకే ఈ మంత్రం సిద్ధి అవుతుంది. మిగతా రోజులలో చేస్తే 108 సార్లు చేయవలసి వస్తుంది. సాధక ప్రియులారా, ఈ విషయాన్ని మీరు గమనించగలరు. శత్రు ప్రయోగాలను త్రిప్పికొట్టే తాకకుండా తిప్పికొట్టే ఉత్తమమైన మంత్రాలలో ఈ హనుమ మంత్రం అనేది అత్యద్భుతమైనది, తిరుగులేనిది. మనలో మానసిక బాధలు ఎన్ని ఉన్నా ఎదుటి వాళ్ళు చేస్తుండ్రు అని ఒక మానసిక భావన మనలో ఉన్నా, అది నిజమైన లేకపోతే మానసిక భావన అయినా ఎటువంటిది ఉన్నా మనలో ఉన్న అన్ని భయాలను పటాపంచలు తెంచేసే అద్భుతమైన మంత్రరాజ్యాన్ని మీకు అందిస్తున్నాను. కనుక సాధక ప్రియులు, ఏ మంత్రమైనా ఏదైనా గురూపదేశం లేనిది అది మంత్రం ఎన్నటికీ కాదు, శాస్త్రం అనబడుతుంది. కాబట్టి మంత్రాన్ని నేర్చుకొని, మంత్రాన్ని ఉపదేశం పొంది, సాధన చేసుకొని, సిద్ధింపజేసుకొని మనకు మన పిల్లలకు ఎటువంటి హాని తగలకుండా మనకు మనం రక్షణ చేసుకునే అద్భుత మంత్రాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ మంత్రాన్ని నేను ఉపదేశం చేసినందుకు 10,116 తీసుకుంటాను. కనుక ప్రతి మంత్రాలలో నేను తెలియజేస్తున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మంత్రాన్ని మా ద్వారా ఉపదేశం పొందవచ్చు. రేపు శుక్రవారం అమావాస్య ఉన్నది కనుక నా దగ్గరికి రాకున్నా నేను ఫోన్లో కూడా ఉపదేశం చేయగలుగుతాను. ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకుంటారని నా యొక్క మనవి. సాధక ప్రియులు అన్యదా భావించరాదు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. ఇలాంటి అద్భుతమైన అవకాశాలు మళ్ళీ రావు, వినియోగించుకుంటారని నా యొక్క మనవి.